ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పవిత్రమైన బీరప్పల గుడి ప్రాంగణంలో తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గౌరవనీయులు మల్లేపల్లి లలిత సోమిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పతంగుల పండుగకు హాజరైన గ్రామ పెద్దలారా, యువతీ యువకులారా, చిన్నారులారా మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ శుభ సందర్భంగా మన గ్రామ అభివృద్ధికి మన వంతు సేవలు అందించిన ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించిన తెల్లాపూర్ మాజీ కౌన్సిలర్ రవీందర్ రెడ్డి మన మధ్యకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి ఒక ముఖ్యమైన విషయాన్ని మనతో పంచుకున్నారు. ఇప్పటి వరకు తెల్లపూర్ డివిజన్లో భాగంగా ఉన్న వెలిమల గ్రామం ఇప్పుడు పరిపాలన మార్పుల కారణంగా ముత్తంగి డివిజన్ కు మారడం జరిగింది. ఈ మార్పు పట్ల వెలిమల గ్రామ ప్రజలు ఎంతో బాధతో ఉన్నారని, తెల్లపూర్తో ఉన్న అనుబంధం, ఇక్కడి నాయకులతో ప్రజలతో ఉన్న సంబంధం తెగిపోతుందనే భావన వాళ్ల మనసులో బాధగా నిలిచిందని రవీందర్ రెడ్డి తెలిపారు. వెలిమల గ్రామం మన తెల్లపూర్ కుటుంబంలో ఒక భాగంలా ఉంది. అక్కడి ప్రజల భావోద్వేగాలను మనమంతా గౌరవించాలి. పరిపాలన మార్పులు ఏవైనా జరిగినా మన మధ్య ఉన్న అనుబంధం ఎప్పటికీ తెగిపోకూడదని ఆయన ఈ సందర్భంగా హృదయపూర్వకంగా వ్యక్తం చేశారు. ఈ మాటలు మనందరికీ మన కుటుంబంలో ఉండాలనే భావనని మరింత బలపరుస్తున్నాయి. ఈ పతంగుల పండుగలాగే మన మధ్య స్నేహం, ఐక్యత కూడా ఆకాశాన్ని తాకేలా ఎప్పటికీ ఎగురుతూనే ఉండాలని కోరుకుంటున్నామన్నారు.
ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మాజీ చైర్మన్ లలితా సోమిరెడ్డి గారికి, ఈరోజు నా తోటి తెల్లాపూర్ వాసులకు, నా తోటి కౌన్సిలర్లకు, నా తోటి మిత్రులు, వెల్మల గ్రామం నుంచి వచ్చిన నా మిత్రులు, ఉస్మానాబాద్ నుంచి వచ్చిన మిత్రులు, ఇక్కడ కొల్లూరు నుంచి వచ్చిన మిత్రులు అందరికీ, మున్సిపాలిటీ అందరికీ, డబుల్ బెడ్రూమ్ నుంచి వచ్చిన మిత్రులకు అందరికీ ఈరోజు భోగి శుభాకాంక్షలు, అడ్వాన్స్ గా సంక్రాంతి కలిమి శుభాకాంక్షలు. నాకు ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. తెల్లాపూర్ వాళ్ళు అంటే ఇంత ప్రేమతో ఉంటారని నేను ఎప్పుడో అన్నాను, మొన్న కూడా అన్నాను. తెల్లాపూర్ అంటే మాకు ఎంతో ప్రేమ, అనురాగము. ఇటువంటిది మాకు విడిపోతున్నాం అంటే నాకు చాలా బాధగా ఉన్నది. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి ఎవరు చేయరు, ఇంత ధైర్యంగా ఎవరు చేయరు. కానీ పార్టీలను పక్కకు పెట్టి ఈ రోజు మీరంతా ఇంతమంది కలిసిమెలిసి ఉన్నారంటే నేను శిరస్సు వచ్చి తెల్లాపూర్ వాసులకు నమస్కరిస్తున్నాను. నాకు ఇచ్చిన అవకాశంకు ధన్యవాదాలు.